డిసెంబర్ నెల రాగానే విపరీతమైన చలి మొదలవుతుంది. చలి వాతావరణం అనేక శారీరక సమస్యలను కూడా తెస్తుంది. ఈ సీజన్లో చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు గర్భిణులు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భవతి అయితే శీతాకాలంలో మీ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకుంటే అనేక సమస్యలు రావచ్చు. అలా రాకూడదు అంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ సీజన్లో జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తల్లి, బిడ్డ ఇద్దరికీ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను నివారించడానికి టీకాలు వేయడం చాలా ముఖ్యం. అనేక విషయాలలో జాగ్రత్త వహించకపోతే ప్రధానంగా గర్భవతులకు ఎంతో ప్రమాదమే. విటమిన్ సి, విటమిన్ డి, జింక్ సమృద్ధిగా ఉండే పోషకాలను మీ ఆహారంలో చేర్చుకోండి. సమతుల్య ఆహారం తీసుకోండి. మీరు ప్రతిరోజు వేడి సూప్, సీజనల్ కూరగాయలు, నారింజ వంటి పండ్లు తినాలి. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చలికాలంలో పొడిగాలి డీహైడ్రేషన్కు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో రోజంతా పుష్కలంగా ద్రవాలు తీసుకోండి. నీరు పుష్కలంగా త్రాగాలి. తద్వారా శరీరం హైడ్రేట్గా ఉంటుంది. మీరు ధరించే దుస్తులపై కూడా శ్రద్ధ వహించండి. వెచ్చని బట్టలు ధరించండి. శీతాకాలంలో గర్భవతి అయితే దానికోసం ప్రెగ్నెంట్ దుస్తులను కొనుగోలు చేయండి. ఇందులో వెచ్చని టాప్స్, స్ట్రెచీ లెగ్గింగ్స్, నాన్ స్లిప్ ఫుట్వేర్ ఉంటాయి. ఇది చలి నుండి రక్షిస్తుంది. పొడి గాలి వల్ల చాలాసార్లు ముక్కు మూసుకుపోతుంది. దీనికోసం హ్యూమిడిఫైయర్ తీసుకోండి. శీతాకాలంలో డెలివరీ కోసం ఆసుపత్రి బ్యాగ్ని ప్యాక్ చేయడానికి సన్నాహాలు చేయండి. ఇందులో తల్లి, బిడ్డ ఇద్దరికీ స్వెటర్లు, సాక్స్ మరియు దుప్పట్లు వంటివి ఉండాలి. వేడి పానీయాల కోసం థర్మోస్, మాయిశ్చరైజింగ్, లిప్ బామ్, సౌకర్యవంతమైన చెప్పులు కూడా చేర్చండి.